మొత్తానికి ప్రముఖ హీరో ధనుష్, ప్రముఖ హీరోయిన్ అయినటువంటి నయనతార మధ్య ఒక యుద్ధం నడుస్తూ ఉంది. అది సినిమా ఇండస్ట్రీతో కూడినటువంటి వ్యక్తిగత జీవితానికి ముడిపడినటువంటి యుద్ధం. ఆ యుద్ధం ఒక నయనతార ఒక 3 పేజీలతో కూడినటువంటి ఒక లేఖని ధనుష్కి రాయటం జరిగింది. రాసి ఆ లేఖని బయటికి రిలీజ్ చేసింది అందరికీ కూడా. ఆ లేఖ చూసిన తర్వాత నయనతార ధనుష్ మధ్య ఇంత పెద్ద వివాదం నడుస్తుందా అంటే, ధనుష్ యొక్క వ్యవహార శైలి, ధనుష్ యొక్క ఆలోచన విధానం ఇలా ఉంటుందా అని అనుమానాలు రేకెత్తించే విధంగా నయనతార రాసింది. కానీ వీళ్ళిద్దరి వివాదం ఏమో కానీ ఇటు తమిళనాడు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, సౌత్లోనే వీళ్ళిద్దరి వివాదం ప్రస్తుతం ఇప్పుడు సినిమా వర్గాలలో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కావచ్చు, సినిమా ప్రేక్షకులలో కావచ్చు చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ధనుష్ అడిగినటువంటిది కరెక్టే అని అంటుంటే, లేదు నయనతార చెప్పింది కరెక్టు అని చెప్పని కొంతమంది, కాదు నయనతార చెప్పింది తప్పు అని కొంతమంది, కాదు ధనుష్ చెప్పింది తప్పు, అడిగింది తప్పు అని కొంతమంది. అడగటం అంటే వేరే అనుకుంటారేమో అనుకోవద్దు. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి మాటల యుద్ధం. వాళ్ళిద్దరు అట్లా ఉన్నారు. కింద ఇక ఉంటారు కదా ఫ్యాన్స్, చాలా తీవ్రంగా వెళ్ళింది. అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధం ఏంటి, ఇప్పుడు జరుగుతున్న వివాదం ఏందనేది కొంచెం ఆసక్తికరమైన అంశం. శనివారం కదా, రోజు రాజకీయాలు మాట్లాడుకుందాం, అందుకని కాసేపు సినిమా గురించి మాట్లాడుకుందామని. అయితే ఇందులో ఏంటంటే, నయనతార బియాండ్ ది ఫెయిర్ టేలీ అని ఒక తన జీవితంతో కూడినటువంటి ఒక నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ని తీయటం జరిగింది. సరే సిరీస్ అంటామా లేక ఒక డాక్యుమెంటరీ. ఇది నయనతార జీవితంతో కూడినటువంటి దీన్ని నెట్ఫ్లిక్స్ తీసి రేపు 18వ తారీఖున రిలీజ్ అవుతుంది. దీంట్లో నయనతార తన జీవితం నుంచి ఎలాంటి ప్రస్థానం ప్రారంభించింది, తర్వాత సినిమాల్లో ఏ విధంగా తను కష్టపడి ఎదిగింది, తనకి సినిమా ఇండస్ట్రీలో ఎదురైనటువంటి ఇబ్బందులు ఏమిటి, తర్వాత తన ప్రేమ ఏంటి, తర్వాత తన పెళ్ళేమిటి, తర్వాత తన జీవితం ఏమిటి అనేటువంటి అన్ని అంశాలని దానిలో పొందుపరిచే విధంగా నయనతార నెట్ఫ్లిక్స్లో ఆ షో రేపు 18న రిలీజ్ కాబోతుంది, ఆ డాక్యుమెంటరీ. దీంట్లో ఎటువంటి సినిమా ఇండస్ట్రీతో అనుబంధం లేనటువంటి ఒక యువతి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది దాంట్లో ఆ డాక్యుమెంటరీలు అన్నీ ఉన్నాయనేది తను చెప్పినటువంటి అంశం. అయితే ఈ డాక్యుమెంటరీలో ఒక 3 సెకండ్లు ఒక వీడియోని, ఫొటోస్నో వీడియోనో ఆ డాక్యుమెంటరీలో వాడింది. ఆ 3 సెకండ్ల వీడియో ఇప్పుడు వివాదం మొత్తం చాలా పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆ 3 సెకండ్ల వీడియో ఏంటి అని అంటే, ధనుష్ నిర్మాతగా తీసినటువంటి నానుం రౌడీధాన్ అనేటువంటి మూవీలో నయనతార హీరోయిన్గా నటించింది. ఆ సినిమాకి ప్రొడ్యూసర్గా ధనుష్ ఉన్నారు. డైరెక్టర్గా ఎవరైతే విఘ్నేష్ శివన్ ఉన్నాడు. ఈ క్యారెక్టర్ కూడా అవసరం ఇప్పుడు మనకి, అందుకే చెప్తున్నాను. విఘ్నేష్ శివన్ ఎవరు ప్రస్తుతం అంటే నయనతార భర్త. సరే డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఆ సినిమాలో ప్రధానమైనటువంటి పాత్రధారుడు నయనతార భర్త. సరే ఆ 3 సెకండ్ల వీడియోని ఏదైతే తన డాక్యుమెంటరీలో వినియోగించినందుకు ప్రొడ్యూసర్ అయినటువంటి ధనుష్ కోర్టు ద్వారా ఒక 10 కోట్ల రూపాయలు పెనాల్టీ కోరుతూ నోటీస్ పంపించారు. ఆ నోటీస్ చూసినటువంటి నయనతార అగ్గి మీద గుగ్గిలం అయిపోయి, నువ్వు నాకు 3 సెకండ్ల వీడియో పెట్టుకున్నందుకు నన్ను 10 కోట్ల రూపాయల డిమాండ్ చేస్తావా, నాకు నోటీస్ పంపిస్తావా అని చెప్పి ఇప్పుడు తాను ఆ విధమైనటువంటి ఇదే ఆ సినిమా నేను రౌడీనే, నేను రౌడీనేనా, తెలుగులో అయితే 70 వచ్చింది, తెలుగులో 70, నేను రౌడీనే
దాంట్లో నాను రౌడీ ధాన్ రౌడీ ధాన్. సరే వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఈ 3 సెకండ్ల వీడియో 10 కోట్ల రూపాయలు అడిగినటువంటి నేపథ్యంలో తను లేఖ రాసింది. ఈ లేఖలో తను అడిగిన కొన్ని ప్రశ్నలు అడిగింది. నేను నా జీవితానికి సంబంధించి ఒక డాక్యుమెంటరీ తీసుకున్నాను, అది రేపు 18 రిలీజ్ కాబోతుంది. ఈ దీంట్లో ఆ రోజు నేను ఆ సినిమాలో నటించినటువంటి ఆ వీడియో క్లిప్లు నేను దీంట్లో యూజ్ చేసుకుంటాను అని నేను మీకు 2 సంవత్సరాలుగా మీకు లేఖలు రాస్తున్నాను. 2 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కానీ మీరు నాకు సహకరించలేదు. కానీ మీరు నన్ను కనీసం నేను అడిగినటువంటి ఆ రిక్వెస్ట్ని కూడా మీరు కాదన్నారు. నా ఫోటోలో తీసుకున్నటువంటి 3 సెకండ్ల వీడియోని మాత్రమే నేను దాంట్లో వినియోగించుకున్నాను మీరు ఇవ్వనందుకు. 3 సెకండ్ల వీడియో కూడా అంటే నా కెరియర్లో అదొక పార్ట్ కాబట్టి ఆ సినిమా 3 సెకండ్ల వీడియోకి ఇప్పుడు మీరు నాకు 10 కోట్ల రూపాయల డిఫమేషన్ పంపించారు, నోటీస్ పంపించారు. ఇది పూర్తిగా దుర్మార్గమైన చర్య. నీకు ప్రేమ లేదు, నీకు మనస్సు లేదు, నువ్వు దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉన్నావు. నువ్వు చెప్పేటువంటి మాటలన్నీ కూడా అబద్ధపు మాటలు, అసత్యపు మాటలు. నువ్వు మొత్తాన్ని ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా నువ్వు మాయ మాటలు చెప్పి మోసగిస్తున్నావు. నువ్వు ఒక సినిమా దర్శకుడు, మీ అన్న సినిమా రంగంలో ఉన్నటువంటి మీ అన్న మీ నాన్న ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో ఉండబట్టి నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు నువ్వు ఈ స్థాయికి వచ్చి నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళని ఎదగకుండా నువ్వు తొక్కుతున్నావు అని చెప్పి కూడా దాంట్లో మెన్షన్ చేసింది. అసలు మన ఇద్దరి వివాదం అని చెప్పి ఇంకొక అంశాన్ని కూడా చెప్పింది. ఈ నాను రౌడీ ధాన్ అనేటువంటి సినిమాలో నటించేటప్పుడు అప్పుడే నువ్వు నా మీద కక్ష పెట్టుకున్నావు, నువ్వు అప్పటి నుంచే నువ్వు నా మీద పగబెంచుకున్నావు. నువ్వు ఆ గతంలో కూడా ఆ సినిమా సందర్భంగా కూడా నాకు నటన రాదని నువ్వు కామెంట్స్ చేసావు. కానీ నాకు నా నటనకి అవార్డు కూడా వచ్చింది. నీ ఉద్దేశాలు నీ ఆలోచనలన్నీ బయటికి చెప్పేవి, లోపల చేసేవన్నీ వేరుగా ఉంటాయి. నువ్వేదో మనసులో పెట్టుకొని, అంటే ఏం పెట్టుకున్నాడో తెలవదు, ఏదో మనసులో పెట్టుకొని నువ్వు మమ్మల్ని టార్గెట్ చేసావని చెప్పింది. తను ఒక్కరినే టార్గెట్ చేయనట్టు కాదు, నయనతార ఆ సినిమాలో హీరోయిన్, ఆ సినిమాలో డైరెక్టర్ కో డైరెక్టర్ చేస్తున్నటువంటి విఘ్నేష్ శివన్, మీరు మా ఇద్దరిని కూడా టార్గెట్ చేసే విధంగా నువ్వు వ్యవహరించావని చెప్పని తాను ఇకన ఒక రకంగా దుమ్మెత్తిపోసింది అనాలి. సరే ఇప్పటికైనా నా డాక్యుమెంటరీ చూడు, అప్పటికైనా నీ మనసు మారిద్ది, నీ ఆలోచనలు మారుతాయని చెప్పని అది ఆ విషయాన్ని కూడా కరాఖండిగా చెప్పింది. ఇప్పుడు చివరికి ఏంటంటే ఇప్పుడు తను లాస్ట్లో ఒక పాయింట్ ఒకటి మెన్షన్ చేసింది. నువ్వు వేసినటువంటి కోర్టులో చేసినటువంటి 3 సెకండ్ల వీడియోకి న్యాయస్థానం నన్ను తప్పుపట్టవచ్చు, కాపీరైట్ అవుతుందని చెప్పవచ్చు, కానీ నైతిక కోణం అనేటువంటిది ఒకటి ఉంటుంది. నా డాక్యుమెంటరీలో నేను తీసినటువంటి సినిమాకు సంబంధించి ఒక 3 సెకండ్ల వీడియో పెట్టుకునేటువంటి నాకు అర్హత ఉంటుంది, నాకు రైట్ ఉంటుంది, నన్ను నైతిక కోణం అనేది ఉంటుంది. ఆ నైతిక కోణంలో నువ్వు ఓడిపోయావు అని చెప్పని కూడా చెప్పి ఆ డాక్యుమెంటరీ చూసి నీ మనసు మారితే అప్పుడు నాకు మళ్ళీ చెప్పు అని చెప్పని కూడా తాను చెప్పింది. సరే ధనుష్ సంబంధించినటువంటి అభిమానులు మొత్తం ఒక్కసారిగా ఫైర్ అయిపోయారు. ఎవరి మీద? నయనతార మీద. అసలు నువ్వేమనుకుంటున్నావు, ధనుష్ గురించి మాట్లాడతావా, నిన్ను మామూలుగా ఉతికేస్తాం, ఆరేస్తాం, పాతిరేస్తాం అని చెప్పి మామూలుగా ఉంటుంది కదా. ఇకనా వాళ్ళు అదే స్థాయిలో ఫైర్ అయ్యారు. ఫైర్ అవుతూ 3 సెకండ్ల వీడియో అది ఏదైనా కానీ ఆ రైట్స్ తనవి, ఆ రైట్స్ని నువ్వు ఎట్లా వినియోగించుకుంటావని చెప్పని తన మీద ఇక యుద్ధం నడుస్తూ ఉంది. అంటే నయనతార ధనుష్ ఇద్దరు కనిపిస్తున్నారు ఫ్రంట్ ఫేస్లో, కానీ వీళ్ళ ఇద్దరి మధ్య వెనక ఇంకొకరు ఉన్నారు. ఎవరు? విఘ్నేష్. ఎందుకు చెప్పానంటే ఈ సినిమా తీసేటప్పుడే వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ ప్రయాణం కొనసాగి తర్వాత పెళ్లి చేసుకున్నారట. వీళ్ళిద్దరికి అక్కడే పరిచయం, అక్కడే ప్రేమ, తర్వాత పెళ్ళి. ఇది ఆ ఎపిసోడ్లో. మరి ధనుష్కి ఇక్కడ ఏం నచ్చలేదో మనకు తెలియదు, కానీ మొత్తానికి ధనుష్ అయితే ఈ అంశాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి అంశం.